క్రొత్త నిబంధనలో ఎక్కువగా రాయబడింది. అది కూడా అపోస్తులుడైన పౌలు గారు, అలాగే లూకా గారు, అలాగే పేతురు గారు, వీళ్ళు ఎక్కువగా మనస్సాక్షిని గురించి మెన్షన్ చేశారు లేఖనాల్లో. కాబట్టి రోమాపత్రిక నుంచి అలా మోస్తారుగా మనం వెళదాం, వరుసగా చదువుకుంటూ క్రమబద్ధీకరణగా రోమా, తర్వాత కొరింథీ, అట్లాగా ఏ చాప్టర్స్లో ఉన్నాయో అలాగ మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా రోమా పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మార్నింగ్ డివోషన్లో రోమా పత్రిక మాత్రం చదవబోతున్నాం. రోమా పత్రిక ఇది ఒక డాక్ట్రినల్ బుక్. ఇది రోమా పత్రిక ఇస్ అ డాక్ట్రినల్ బుక్, అంటే ఒక సిద్ధాంతాన్ని రాయబడినటువంటి బుక్. రోమన్స్ ఎపిస్టల్స్, ఆ రోమన్స్ ఆ పత్రిక ఏంటంటే దేవుని కృప, దేవుని నీతి, దేవుని న్యాయం అనే అంశాల గురించి మాట్లాడే అద్భుతమైన పత్రిక. ధర్మశాస్త్రమునకు కృపకున్నటువంటి వ్యత్యాసం, దాన్ని రోమన్ చాప్టర్లో చదవబోతున్నాం. రేపటికి మార్నింగ్ డివోషన్ రోమా పత్రికను ఈ 40 దినాలు ధ్యానం చేసుకోబోతున్నాం. రోమా పత్రిక దాంట్లోనే ఒక వాక్యం, మనసాక్షి గురించి ఒక వాక్యం. 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అలా ధర్మశాస్త్రం అయినట్టున్నారు అనే వాళ్ళ మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను, ధర్మశాస్త్ర సారము హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఒకటి ధర్మశాస్త్రం కలిగిన వారు, ఇంకొకటి ధర్మశాస్త్రం లేనివారు. ధర్మశాస్త్రం కలిగిన వారు, ధర్మశాస్త్రం లేనివారు. అయితే ఎవరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, ఎవరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండలేదు అని అంటే, ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు యూదులు, ధర్మశాస్త్రాన్ని పొందుకొనని వాళ్ళు అన్యజనులు. అన్యజనులు ఎవరు? యూదులకు తప్ప మిగతా ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ అన్యజనులే. యూదులు తప్ప, వారిని ఇశ్రాయేలీయులు అంటారు కదా, వాళ్ళని తప్ప, అబ్రహాము సంతానంలో వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అన్యజనులే. అయితే పౌలు గారి ద్వారా ధర్మశాస్త్రము లేని వారిని గురించి రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే ధర్మశాస్త్రం ప్రత్యక్షంగా ఇవ్వబడింది యూదులకు, కానీ అన్యజనులకు ధర్మశాస్త్రం ప్రత్యక్షంగా ఇవ్వబడలేదు. అయితే ధర్మశాస్త్రము ఇవ్వబడకపోయినా కూడా వాళ్ళ మనస్సాక్షే ధర్మశాస్త్రం అయినట్టున్నది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నాకు లేదు అని తప్పించుకోవడానికి అన్యజనులకి వీలు లేదు. ధర్మశాస్త్రంలో ఏం చెప్తుంది? తప్పేదో ఒప్పేదో చెప్తుంది, అంతే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో చెప్పే తప్పొప్పుల్ని దేవుడు దేంట్లో కూడా పెట్టి ఉండాడు? మనసాక్షిలో. హల్లెలూయా చెప్తారా?
అక్కడ రాయబడింది చూడండి, 15వ వచనంలో, అట్టివారు మనసాక్షి కూడా ఏమిస్తుందంట? మనసాక్షి కూడా నన్ను గురించి నా మనసాక్షే సాక్ష్యం ఇవ్వగలదు. నేను మంచోడా చెడ్డోడా, నేను మంచి చేస్తున్నానా చెడ్డ చేస్తున్నానా, నేను నీతిగా ఉన్నానా న్యాయంగా ఉన్నానా, సరిగ్గా ఉన్నానా సరిగ్గా లేనా, సక్రమంగా ఉన్నానా వక్రంగా ఉన్నానా అని నా మనసాక్షి నా గురించే సాక్ష్యం చెప్పగలదు. హల్లెలూయా. చెప్తుంది అట్లా? చెప్పదా? మీకు లేదా మనసాక్షి? మీకు లేదనుకోండి, మీరు మృగాలే. అయితే మనసాక్షి లేనివారు మృగాలే. మనసాక్షి లేకపోతే ఏమవుతుందంటే తప్పు ఏదో ఒప్పు ఏదో తెలియదు. ఒక చిన్న మీకు అర్థం అవడానికి చెప్తున్నాను చూడండి. జంతువులకి తల్లి ఏదో బిడ్డలేదో తెలుసా? అందుకే వారి ఇష్టానుసారంగా ఉంటాయి. వారికి మనసాక్షి లేదు కాబట్టి జంతువులకి ఏం లేదు, మనసాక్షి లేదు. అందుకే అది ఇష్టంగా ఉంటుంది. తల్లి ఎవరో బిడ్డ ఎవరో ఏమవుదో తెలియలేదు. హల్లెలూయా. చెప్పని గట్టిగా హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రము లేని అన్యజనులు కూడా తప్పి ఏదో ఒప్పి ఏదో తెలుసుకోవచ్చు. ఎలా? మనసాక్షి. చెప్పండి, దేని ద్వారా? మనసాక్షి. అందుకే చివరిగా ఆయన రాస్తూ ఇలా చెప్పాడు, 15 చివరి మాటలో, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. చూడండి, వీళ్ళకు ప్రత్యేకంగా ధర్మశాస్త్ర పుస్తకమే అవసరంలే. ఇప్పుడు ఏడదా రాయబడిందంట? హృదయముల యందు. అదే కనెక్షన్ నేను చెప్పాను కదా, మనసుకి హృదయానికి అనుసంధానంగా మనలో ఉన్న భావోద్వేగాలను, మనలో ఉన్న తప్పొప్పుల్ని వ్యక్తపరిచేదే మనసాక్షి. కాబట్టి నాకు ధర్మశాస్త్రం లేదు, అందుకని నేను దేవుణ్ణి తెలుసుకోలేదు అని ఎవ్వరు తప్పించుకోవడానికి వీలు లేదు. ఒకరికి ధర్మశాస్త్రం ద్వారా తెలుసుకోండి అని చెప్పాడు, ఇంకొకరికి మనసాక్షి ద్వారా దేవుణ్ణి తెలుసుకోవచ్చు. కాబట్టి లోకంలో ఎవ్వరు తప్పించుకోలేరు. దేవుడు మహాజ్ఞాని. హల్లెలూయా చెప్తారా? కాబట్టి మనసాక్షి మీకు ఇప్పటికే వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైపోయి ఉంటుంది. మనసాక్షి అంటే ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. గోత్రు అయిపోదాం మనసాక్షి గురించి. చాలా మనసాక్షుల గురించి ఉంటాయి. నిర్మలమైనది, పవిత్రమైనది, కపటమైనది, దోషమైనది, కల్మషమైనది. మళ్ళీ మనసాక్షిలో మళ్ళీ మంచి మనసాక్షి ఉంటుంది, చెడ్డ మనసాక్షి ఉంటుంది. ఇట్లాగన్నీ ఉన్నాయి మళ్ళీ మనసాక్షి లోపల. అది ఎందుకనంటే హృదయము మనస్సు పాడైతే మనసాక్షి కూడా అట్లాంటిది అనమాట. బేస్డ్ ఆన్. ఆమేన్. హల్లెలూయా. వెళ్దాం రండి ఒక్కొక్కటిగా. ఫస్ట్ రోమన్స్లో ఉండేది. నేను దీన్ని ఇంకా వర్షక్రమపరచలేదు, కానీ లేఖనానుసారంగా ఆ క్రమంలో చదువుకుంటూ వెళ్ళిపోదాం. దీన్ని నేను ఇంకా నోట్స్ రాస్తూ ఉన్నాను. థియాలజికల్ బుక్స్లో ఇది మనసాక్షి గురించి నోట్స్లో రాయాలి కనుక దీన్ని తీస్తూ ఉన్నాను. అయితే రోమపత్రికలో మరొక 2 మాటలు కూడా పౌలు గారు చెప్తూ ఉన్నారు. చూడండి, 9వ అధ్యాయము. అందరు కూడా 9వ అధ్యాయాన్ని మనం తీసుకున్నప్పుడు 3వ వచనం, పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి కావాలంటే వేరై. అబ్బా, హల్లెలూయా. కఠినమైన మాట, కఠినమైన మాట ఇది. ఎవరు చెప్పగలరు అంటే
ఆత్మల పట్ల పౌలు గారికి ఉన్నంత భారం ఎంత అంట, క్రీస్తు నుండి నేను వేరైపోయి శాపగ్రస్తుడైపోతాను అంటున్నాడు. ఎవరి కోసం అంట? నా సహోదరుల కొరకు. ఎవరు పౌలు గారి సహోదరులు? పౌలు గారి సహోదరులు ఎవరు అనంటే, పౌలు గారి సహోదరులు ఇశ్రాయేలీలు. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? పౌలు గారి యొక్క సహోదరులు ఎవరు? చూడండి 11వ అధ్యాయం 1వ వచనంలో మీకు అర్థమవుతుంది పౌలు గారు ఎవరు అనే మాట ఆయనే చెప్పుకుంటున్నాడు. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, విసర్జించనా? అట్లన రాదు. చూసారా, నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టిన వాడను. హల్లెలూయా. తన్ను చెబుతా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, పౌలు గారు ఎవరి నిమిత్తమై? నా సహోదరుల నిమిత్తమై. ఎందుకనంటే మీరు 9వ అధ్యాయం 1వ వచనంలో, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఎందుకు? ఎవరిని బట్టి? తన సహోదరులను బట్టి. ఎందుకు? తన సహోదరులు కృప అయిన యేసు వైపు కాక ధర్మశాస్త్రం వైపే ఉండిపోయినారు ఇశ్రాయేలీలు. అందుకే బాధపడుతున్నాడు పౌలు గారు. అయ్యో, కృపలోకి రాలేదే, ఆ కృపమయుడిని తెలుసుకోలేదే, ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు కాలేడే, ధర్మశాస్త్రం వల్ల ఎవడు ఏం కాలే, ధర్మశాస్త్రం తెయ్యజాలకపోయేనే, దాన్నే పట్టుకొని నా సహోదరులు వేలాడుతూ ఉండారే. అందుకే మానని వేదన దుఃఖం కలుగుతూ రాస్తున్నాడు ఈ మాట, ఈ లేఖ. అప్పుడు చెప్పిన ఒక మాటే మనసాక్షి గురించి 9వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. హల్లెలూయా. ఏది సాక్ష్యం ఇచ్చుచున్నది? నాతో కూడా. మీ మనసాక్షి మీ గురించి ఏం చెప్తుంది? ఎప్పుడైనా అడిగారా కూర్చొని? ఎప్పుడైనా అడగండి మీ మనసాక్షి. నీ మనసాక్షి నీ మీద నేరారోపణ మోపకపోతే నీవు ధన్యుడవు. గుర్తుపెట్టుకో ప్రియమైన వారలారా. కాబట్టి పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి అని రాస్తున్నాడు. నాతో కూడా ఏమిస్తూ ఉంది? సాక్ష్యం ఇస్తూ ఉంది. సాక్ష్యం చెప్తాదంట మనసాక్షి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మంచి సాక్ష్యాన్ని చెప్పేది మనసాక్షే, చెడు సాక్ష్యాన్ని చెప్పించేది కూడా మనసాక్షే. కాబట్టి ఈ మనసాక్షి కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనసాక్షి ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది? మనస్సు, హృదయం పరిశుద్ధమైనప్పుడు. ఇంకో మాట చూద్దాం, రోమపత్రిక 13:5. రోమపత్రిక 13:5. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. లోబడుట గురించి చెప్తా ఉన్నాడు పౌలు గారు. లోబడుట. చాలామంది జీవితములలో మనస్సులో కానీ హృదయంలో కానీ గర్వం, అతిశయం ఉంటే వారు లోబడరు. గమనించండి, ఎవరికైనా ఇక్కడ లోబడుట అనే విషయాన్ని భార్య భర్తల లోబడుట గురించి చెప్పినటువంటి లేఖనం కాదు. ఎప్పుడు ఎవరికి అనంటే 13 మొదటి వచనంలో, ప్రతి వాడును
పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు ఈ భూమి మీద. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. కాబట్టి అధికారులు ఉన్నారు కదా లోకంలో. ఆ అధికారులు అన్యజనులుగా ఉండొచ్చు. అధికారులు ఒక్కొక్కరికి కొన్ని అధికారాలు ఉంటాయి. పోలీస్కి ఒక అధికారం ఉంటాయి, తర్వాత ఎంఆర్ఓకి ఒక అధికారం ఉంటాయి, ఎండిఓ గారికి ఒక అధికారం ఉంటాయి, విఆర్ఓ గారికి ఒక అధికారం ఉంటాయి, సెక్రటరీకి ఒక అధికారం ఉంటాయి కదా, కలెక్టర్కి ఒక అధికారం ఉంటాయి. అంటే ఈ అధికారాలు అన్నిటినీ కూడా ఎవరి వలన కలిగి నియమింపబడిందంట? దేవుని వలనే. ఈ అధికారాలన్నీ దేవుడి వలనే. అందుకని వాడు అన్యుడో ఎవడో వాడు యొక్క అన్య దేవతలకి మనం లోబడట్లే. అతడు అన్యుడైనా ప్రభుని ఎరిగిన వాడైనా అతడు ఒక అధికారి కాబట్టి అతడికి లోబడాల్సిందే. అది దేన్ని బట్టి అంట? మనసాక్షిని బట్టి. అదే చదివాం మనం. ఆగ్రహ భయమును బట్టి మాత్రముగాక. ఆగ్రహ భయం, అయ్యో ఆయన అధికారి బా, ఆయనకు లోబడాలి, అట్లా కాదు, మనసాక్షిని బట్టి కూడా లోబడాలంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? మనసాక్షి లోపరచాలంటే దేనికి లోపడాలో. మళ్ళీ పాపానికి లోపడకూడదు, లోకానికి లోపడకూడదు. అట్లాగని అధికారులకు లోబడాలనంటే వారు చేసే ఉద్యోగం ఆ అధికారానికి లోబడాలి. ఆ వ్యక్తిగత వ్యక్తికి కాదు మళ్ళీ లోబడేది, గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తిగత వ్యక్తికి కాదు, ఆ వ్యక్తిగత వ్యక్తికి ఒక అధికారం ఇవ్వబడింది, గవర్నమెంట్, ప్రభుత్వం. ఆ అధికారానికి మాత్రం మనం లోబడాలి. హల్లెలూయా చెప్తారా? అది కూడా మనసాక్షిని బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? ఇప్పుడు ఇంకా కొంత మీరు మనసాక్షి అంటే ఏమో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎదుటి వారిని బట్టి మీ మనస్సాక్షి ఎలా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నాడు. ఎదుటి వారిని బట్టి మీ మనస్సాక్షి 8వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న లేఖన భాగాల్ని మనం చూద్దాం. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరిది వరకు విగ్రహాన్ని ఆరాధించేవారు గనుక భుజించే పదార్థములు విగ్రహాలకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా గట్టిగా? విగ్రహములకు బలి ఇవ్వబడిన ఆరాధించారు, తర్వాత భుజించు పదార్థాలు విగ్రహాలకు బలి ఇవ్వబడిన అని ఎంచి భుజించుదురు. అట్లాగే ఎంచి భుజించే వాళ్ళంట వారి మనస్సాక్షి బలహీనమై, అప్పుడు మనస్సాక్షి కూడా ఏమవుతుందంట? బలహీనమవుతుంది. అందుకే విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. తిన్నప్పుడు మన లోపల ఏదో ఒకటి లోపల మాట్లాడుతూ ఉంటుంది. అందుకే జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అలా చెబుతూ మనసాక్షిని గురించి అలాగ మాట్లాడతాడు పౌలు గారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున
మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుంటగా ఒకడు నిన్ను చూచిన ఎడల ఆ వ్యక్తి మళ్ళా బలహీనమైన మనసాక్షి కలిగిన వాడుగా నిన్ను చూస్తే అవతల వ్యక్తి పదార్థములను తినుటకు ఆల్రెడీ అవతల వ్యక్తి ఎలాగున్నాడు? బలహీనముగా ఉన్నాడు. చెప్పండి, అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు? ఒకవేళ అరే పాస్టర్ గారే తింటున్నారు, నేను కూడా తింటానని తిన్నాడనుకో, వాడు ఆల్రెడీ ఏంగా ఉన్నాడంట మనసాక్షిలో. ఇప్పుడు ఆల్రెడీ అది తింటే పైన రాయబడింది, తినువాడు ఏమవుతాడంట? బలహీనుడును అపవిత్రుడు అవుతాడు. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని స్తోత్రం చేస్తున్నాయి చాలామంది చెప్తూ ఉంటారు. అందుకని ఇతరులు బలహీనులుగా ఉంటారు అని గుర్తుంచుకొని ఇతరుల బలహీనతను బట్టి నువ్వు ఏం చేయకూడదు. నువ్వు బలహీనమవుతావు, అవతల వ్యక్తి బలహీనమవుతాడు. తర్వాత 11వ వచనం అంటాడు, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడై అయిన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి. ఎవరి కొరకు చనిపోయినాడు? ఆ బలహీనుని కొరకు కూడా యేసయ్య చచ్చిపోయినాడు కదా. ఇప్పుడు నీ యొక్క జ్ఞానాన్ని బట్టి అతడు ఏమవుతాడు? నశించిపోతాడు. అందుకే జాగ్రత్త, నశించిపోకుండా చూసుకోవాలంట. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు విరోధముగా. అందుకే జాగ్రత్త. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని నువ్వు తిన్నా, నువ్వు తినేది ఇంకో బలహీన మనసాక్షి కలిగే వాడు చూసినా వాడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంకా యమాఫుల్గా తింటాడు వాడు. హల్లెలూయా. నేను తిన్నది మీరు చూశారనుకో, అబ్బా పాస్టరే తింటున్నాడు, నేను తింటే ఏమబ్బా అని తింటారు. అప్పుడు నా ద్వారా నన్ను బట్టి మీరు బలి అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకొని తింటారు. అలా తినడం వల్ల మీరు ఇంకా బలహీనలు అవుతారు. అలా తినడం వల్ల మీరు ఇంకా అపవిత్రులు అవుతారు. అప్పుడు మీరు నాశనానికి వెళ్తారు. అలా నేను చేస్తే అది పాపము. హల్లెలూయా. ఉందా మాట? 12లో ఉంది కదా మాట. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన. నువ్వు తినిపించలే, నువ్వు తిన్నావు, అవతల వ్యక్తి చూశాడు విగ్రహాలకి అర్పించింది. అప్పుడు నువ్వు అతనిని ఏమిగా చేస్తున్నావు? అక్కడ రాయబడింది, అతడు ఏం చేస్తున్నావనంట? పాపము చేయుట వలన వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుట వలనను మీరు. నొప్పించుట అనే దగ్గర గాయపరుచుట అని రాయబడింది. గాయపరచబడుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. హల్లెలూయా. మీరు తీసుకోవద్దు, ఇతరులను కూడా ఏం చేయొద్దు, తీసుకునే దానికి ప్రోత్సాహం చేయొద్దు, ఆప్షన్ ఇవ్వద్దు. తీసుకుంటే తీసుకో అని చెప్పొద్దు, తీసుకోకూడదు అని చెప్పు. అలాగా నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆ బలహీనమైన మనసాక్షి గలవాన్ని బలపరిచిన వాడు అవుతావు. లేదంటే నువ్వు తీసుకో నీ ఇష్టం అని చెప్పావనుకో, అతన్ని బలహీనుడుగా నువ్వు చేస్తున్నావు అని అర్థం. అది దేవుని దృష్టిలో పాపం. ఇది ఈ మనసాక్షి ఇతరుల ఎదుట, ఇతరుల యొక్క మనసాక్షిని మనం ఏం చేయకూడదంటే
నొప్పించకూడదు. చెప్పండి చెప్పండి గట్టిగా. నొప్పించకూడదు, గాయపరచకూడదు. హల్లెలూయా. తరువాత ఇలాంటి ఒక సన్నివేశాన్ని పౌలు గారు తదుపరి కూడా రాస్తున్నాడు. ఆ లేఖనాన్ని కూడా చదివేసుకుందాము. ఇక్కడ 8వ చాప్టర్లో రాసినటువంటి పౌలు గారు మళ్ళీ కాస్త కొంత అట్లా సాగి 10వ చాప్టర్లో మళ్ళీ రాస్తున్నాడు మనసాక్షి గురించి, ఎదుటివారి మనసాక్షి గురించి. మళ్ళా విగ్రహారాధన జోలి మళ్ళీ వస్తుంది, మళ్ళీ రాస్తున్నాడు. చూడండి 10వ అధ్యాయం 24వ వచనం మొదలుకొని 29వ వచనం వరకున్న వాక్య భాగాలలో మనసాక్షి గురించి రాస్తున్నాడు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. 24వ వచనం చూడండి. ఇది తమ కొరకే, తాము బాగుంటే ఓకే, తాము బాగుంటే సరిపోద్ది. ఎదుటివాడు ఎక్కడైనా పోని, ఎదుటివాడు వాడు ఏ సమస్యలు అయినా ఉన్నాయి, నేను సుఖంగా ఉన్నానా, నేను దర్జాగా ఉన్నానా, నేను హ్యాపీగా ఉన్నానా, నేను బాగా ఉన్నానా, ఇంకెవరో వంకలు కొట్టుకోపోయినా పర్వాలేదు అని ఉండేవాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ కోసం రాయబడింది, స్వార్థపరుల కోసం ఈ లేఖన భాగాన్ని. చూడండి 25వ వచనంలో, మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటిక వాని అంగిడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంగిడిలో కొంటా ఉంటాం. చాలామంది అతి ప్రసంగికులు కూడా చెప్తా ఉంటారు, ఈరోజు విగ్రహారాధనలకు అర్పించిన వాటిని మీరు తినరు అని మమ్మరం చేస్తున్నారు, మొండి చేస్తున్నారు. అయితే పంట పండించేవాడు, తర్వాత అంగిడి పెట్టేవాడు అంతా వాళ్ళ దేవతలకి పూజ చేసి వాడు చేస్తాడు కదా, అది కూడా విగ్రహారాధన కదా అని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ చూస్తారు. గుర్తుపెట్టుకోండి, విగ్రహ ఆరాధనకి అర్పించి పెట్టారు చూడండి. విగ్రహారాధన దగ్గర ఎత్తుకోబోయేసి పెట్టేశారు చూడండి. పెట్టిన దానిని ఏం చేయకూడదు, తీసుకొని తినకూడదు. హల్లెలూయా చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోటల్లే తీసుకుందామండి. హోటల్లో టిఫిన్ చేసేవాడు వాడు దేవతలకి ఏదేమో పూజ చేసి ఏదో చేస్తూ ఉంటాడు. గమనించండి, ఇప్పుడు ఆ టిఫిన్ వాడు దేవతలకి బలి ఇవ్వడానికి కోసం చేశాడా, లేదంటే వ్యాపారం కోసం చేశాడా? మైండ్ సెటప్ బలి ఇచ్చేదానికోసం కాదు వాడు చేసింది, వ్యాపారం కోసం. అలా వ్యాపారం బాగా జరగాలని వాడు వాళ్ళ దేవునికి పెడుతున్నాడు, మొక్కాడు, అపార్ట్ సమ్ తీసుకున్నాడు. అలా చెప్తారా? అది గమనించాలి. ఇప్పుడు ఏదైతే తీసి ముందర పెడతాడో అర్పిస్తాడో దాన్ని తినకూడదు మనం. అయితే వ్యాపార నిమిత్తమై వాడు చేసినది మనము ఏం చేయాలంటే ఇక్కడ రాయబడింది క్లియర్గా, మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా కటికవాణి అంగిడిలో అమ్మునది ఏదో దానిని. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఇంత స్పష్టంగా ఉంటే యూట్యూబుల్లో దీంట్లో ఒకడు తినొచ్చని ఒకడు తినకూడదని ఎన్ని తతంగాలు దీనికి. ఇంత స్పష్టంగా రాశాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఇవన్నీ చదవాలి, చదివితే అర్థమవుతుంది. ఏదో ఒక మూల వాక్యం తీసుకొని చదివేసి దానికి ఒకడు మాట్లాడితే ఇంకొకడు కౌంటర్ వేసేది, దానికి డిబేట్లు పెట్టేది. బాబా ఈరోజు దేవుని యొక్క నామం వీళ్ళ ద్వారానే దూషించబడతా ఉంది. ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు చూసారా? తర్వాత వచనాన్ని మనం చూద్దాం పదండి. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువునవై ఉన్నవి. ఆమేన్. ఎందుకు మాట మెన్షన్ చేశాడు అక్కడ తెలుసా? ఒరే నాయనా, భూమిలో ఉండేవన్నీ ఆయనదేరా, దాన్ని తీసుకోబోయేసి వాళ్ళు పండిస్తున్నారు, దాని ద్వారా అన్నీ చేస్తున్నారా? కాకపోతే ఆయనదే సమస్తం, దాన్ని తీసుకుపోయి ఏడబెట్టుతున్నారు వాళ్ళు గ్రహాలు. అది తినొద్దు.
మిగతాదంతా పరిశుద్ధమే, మిగతాదంతా దేవుడిచ్చిందే. హల్లెలూయా. బియ్యం ఎవరిచ్చిందే? వడ్లు వరి ఎవరిచ్చిందే? దేవుడే మొలిపించాడు. హైందవుడు తీసుకున్నా, ముస్లిం తీసుకున్నా, ఇంకా దేవుని ఎరగని వాళ్ళు ఎవరు తీసుకున్నా ఎవరి దగ్గర నుంచే తీసుకోవాల్సిందే. వాడు పెడుతున్నాడు చూడండి బొమ్మలకి, విగ్రహాలకి, అవి ఏమీ సృష్టించలేదు. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలా. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నది. ప్రభుదే, వాడు పెట్టే విగ్రహాలది కాదు. అంటే దేవునిది తీసుకుపోయి వాళ్ళ బొమ్మలకు పెడుతున్నాడు. అది అపవిత్రం. హల్లెలూయా, దాన్ని తినకూడదు. అందుకే ఈ మాట మెన్షన్ చేస్తున్నాడు పౌలు గారు. తర్వాత మాట రాయబడింది 27వ వచనంలో, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక తినుడి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో అన్యజనులు పిలుస్తారు, అవిశ్వాసులు పిలుస్తారు, మీ సహోదరుడో సహోదరు ఎవరో పిలుస్తారు. ఏ విచారణ చేయకుండా మీరు తినొచ్చు మనస్సాక్షిని బట్టి. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. విచారణ చేయక తినేయాల. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తమును తినకుడి. హల్లెలూయా చెప్తారా? గమనించాలి, బలి అనే మాట, బలి అర్పణ చేయబడినది ఆహారం అనే మాట నీకు వడ్డించేవాడు, వడ్డించినవాడు, పిలిచినవాడు చెప్పితే వాడిని బట్టి, నీ మనసాక్షిని బట్టి ఏం చేయకూడదంట? తినకూడదు. ఇప్పుడు అర్థమైంది క్లియర్గా. అప్పుడు మనసాక్షి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 29వ వచనంలో చూడండి, మనసాక్షి నిమిత్తమనగా నీ సొంత మనసాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనసాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొక్కని మనసాక్షిని బట్టి స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. హల్లెలూయా. కాబట్టి 2 లేఖనాలని చూపించాను. ఒకటి 8వ చాప్టర్లో, తర్వాత 10వ చాప్టర్లో. 2 ఒకే సన్నివేశాలే విగ్రహారాధన గురించే. అయితే 2 సన్నివేశాలు కూడా ఎదుటివాని యొక్క మనసాక్షిని బట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనకు మనసాక్షి ద్వారా బోధించబడుతుంది. కాబట్టి మనసాక్షి అపవిత్రమవుతుంది, బలహీనమవుతుంది విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తింటే. కాబట్టి నువ్వు తినద్దు. నువ్వు తింటూ వేరొక బలహీనుడు చూస్తే వాడు తిని ధైర్యం తెచ్చుకొని వాడు బలహీనుడైపోతాడు. వాడు మనసాక్షి తోసివేయబడిన మనసాక్షి, కల్మషమైన మనసాక్షి, నొప్పించబడిన మనసాక్షిగా అయిపోకుండా చూసుకోవాలి. ఇది మనసాక్షి గురించినటువంటి, ఎదుటివాని గురించిన మనసాక్షిని బట్టిన వాక్యం. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, ఆమేన్. పొందుకున్నవారు ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. మెల్లగా వస్తూ ఉంది. తర్వాత 2వ లేఖన భాగాలు, 3వ లేఖన భాగం ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. 2 కొరింథీయులకు వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా
లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనసాక్షి, హల్లెలూయా, ఇది వ్యక్తిగత మనసాక్షి సాక్ష్యం ఇస్తూ ఉందని పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు. తర్వాత 2 కొరింథీయులు 5వ అధ్యాయం 11వ వచనంలో, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా నమ్ముచున్నాము. హల్లెలూయా, మీరు అలా ప్రత్యక్షపరచబడ్డారు కొరింథీ సంఘమా అని నేను నమ్ముతున్నాను అని పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు ఆ మాటని. 2 కొరింథీయుల్లో పెద్దగా మనకు కనపడదు, కానీ తన వ్యక్తిగత మనసాక్ష్యాన్ని గురించి వెల్లడి చేయబడిన లేఖనమే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు మనం ముందుకు వెళదాం. యాక్చువల్గా అపోస్తుల కార్యంలో 2 విషయాలు ఉన్నాయి, చదవలేదు, కానీ ఇప్పుడు పౌలు గారిని బట్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు చదువుదాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచన భాగాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై నడుచుకొనుచుంటినని చెప్పెను. పౌలు గారిని విచారించుటకు, పౌలు గారి మీద దోషారోపణ చేయుటకు పౌలు గారు మహాసభ వారి ఎదుట మాట్లాడినప్పుడు మంచి మనసాక్షి గలవాడై నడుచుకొంటిని అని మాట్లాడుతున్నాడు. మనం కూడా వాత వేయబడిన మనసాక్షి కాదు, కల్మషమైన మనసాక్షి కాదు, బలహీనమైన మనసాక్షి కాకుండా, అపవిత్రమైన మనసాక్షి కాకుండా మంచి మనసాక్షి కలిగి నడుచుకోవాలి అని పౌలు ద్వారా నేర్పిస్తున్నాడు. అలాగే అపోస్తుల కార్యములో 24వ అధ్యాయము 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. ఆమేన్. అందరూ కరములు తట్టి దేవునికి స్తుతి చెల్లించుదాం. ఎలాంటి అభ్యాసం అంట? ఎవరి ఎదుటంట? దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ నిర్దోషమైన, దోషం లేని మనసాక్షి. చెప్పండి, దోషం లేని మనసాక్షిని, నిర్దోషమైన మనసాక్షి. ఇవన్నీ పౌలు గారు తన వ్యక్తిగత జీవితంలో నుండి చెప్తా ఉన్నాడు. పౌలు గారు మనసాక్షి మాత్రం కాకుండా ఎందుకు చెప్తున్నాడు ఇవన్నిటినంటే, మీరు కూడా అట్టి మనసాక్షిని కలిగి ఉండాలి. వెరీ గుడ్, హల్లెలూయా. అట్టి మనసాక్షిని మీరు కలిగి ఉండాలి. మనసాక్షి గురించి ఎన్ని విషయాలు మనకు దాగి ఉన్నాయి. ఆంథ్రోపాలజీలో ఇవన్నీ చదువుతూ ఉన్నాం. దీనన్నీ వర్షక్రమం చేయాలి, నేను రాయాలి వాటి మీద నోట్స్. కేవలం ధ్యానం చేసి మీ దగ్గరికి తీసుకొచ్చాను, రైట్. తర్వాత మనం చూసినప్పుడు సమయం వేగంగా వెళుతుంది. తర్వాత
మనము అపోస్తుల కార్యంలో పౌలు గారి గురించి కాబట్టి ఇది ముగించిన తర్వాత ఇంకా పౌలు గారు చాలా విషయాలు అనేక పత్రికలో చెప్పటాన్ని ఇంక నుంచి అట్లాగ వెంబడించి మనం చదవబోతున్నాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం చదవలసినటువంటి లేఖన భాగం ఏంటి అని అంటే తిమోతిలకు రాసినటువంటి మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారం. ఉపదేశంలో ఒక సారం ఉంటుంది, సారం. ఆ ఉపదేశ సారం అంటే ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమయే ఉపదేశం. ఉపదేశం అంటే ఏమనుకున్నారు? ఏదో ఒకటి ఎత్తుకొని చదివేది కాదు, ఏదో ఒకటి చెప్పేది కాదు. ఉపదేశ సారం ఏంటంటే ఆ ఉపదేశంలో ఉండాల్సిన సారం మొట్టమొదటిది పవిత్ర హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన ప్రేమ. చెప్పండి, 3. ఉపదేశం యొక్క సారం ఏంది చెప్పండి? మొట్టమొదటిది పవిత్ర హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన ప్రేమ కదండి. విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 కలిగిన వాడు ఒక మంచి ఉపదేశకుడు. ఈ 3 లేకుండా మాట్లాడతారు కదండి, వారు మాట్లాడేది సోది బోధ. వారు ఉపదేశ సారం ఇవ్వలేదు, సారం లేని ఉపదేశాన్ని ఇస్తున్నారు అంతే. ఇప్పుడు ఉప్పులో సారం లేదు, ఉప్పులో సారం లేదు. సారం లేని ఉప్పు వేశారనుకోండి, రుచి వస్తుందా? ఎందుకని? ఉప్పు వేసుండ్లా, ఉప్పులో ఏంలే. హల్లెలూయా. మొన్న ప్రశాంతి నాప్తలిన్ బాల్స్ ఇచ్చి పంపించింది, గొడ్లలో పెట్టేదానికి స్మెల్ బాగా వస్తుందని. అయితే ఆ నాప్తలిన్ బాల్స్ ఎప్పుడో ఆవిరైపోయింది. తెల్లగా ఉంది, పెద్ద పెద్దగా ఉంది, ప్యాకెట్గా ఉంది. ఓపెన్ చేసి చూస్తే ఏం లేదు. చెప్పాలి, ఏం లేదు దాంట్లో, స్మెల్ రాలేదు. నాప్తలిన్ బాల్స్ పెట్టుకో, పర్వాలే పెట్టుకో అంటే ఎంత పెట్టినా ఏం రాదో. సేమ్ లైక్ ఉపదేశకునికి ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే అప్పుడు ఆ ఉపదేశకునిలో నుండి వచ్చేదే ఉపదేశ సారం. అంటే ఉపదేశము ప్లస్ సారం 2 కలిసి వస్తాయి. ఇప్పుడు ఈ 3 లేని ఉపదేశకుడు బోధించాడు అనుకో, కేవలం ఉపదేశాన్ని బోధిస్తాడు, దాంట్లో సారం ఉండదు. సారం లేదంటే వేస్ట్. ఆమేన్. పాస్టర్లకు చెప్పాలి ఇది ఉపదేశం. హల్లెలూయా. పాస్టర్లకు ఉండాల్సిన ఇది మనకి హోమిలిటిక్స్ చెప్పిన తరువాత చెప్పబడే ఒక అద్భుతమైన సందేశం ఇది. హోమిలిటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రం. నోట్లో పెట్టు, ప్రసంగ శాస్త్రం. హోమిలిటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రం. ఆ ప్రసంగ శాస్త్రం నేర్చుకున్న తర్వాత ప్రసంగికుడు ఎలా ఉండాలి, హెర్మెనెటిక్స్, ఇంగ్లీష్లో హెర్మెనెటిక్స్ అంటారు. ప్రసంగికుడు ఎలా ఉండాలి, బైబిల్ని ఎలా చదవాలి, ఎలా ఆ ప్రసంగికుడు ఉండాల్సినటువంటి అదేమంటారంటే పర్సనల్ డెవలప్మెంట్, అంటే పర్సనల్గా వాక్యం చెప్పేవాడు కలిగి ఉండాల్సినటువంటి క్వాలిటీస్, దాంట్లో ఇది వస్తుంది, ఈ సబ్జెక్టు. కాబట్టి దాంట్లో వచ్చిన ఒక్క మాట ఏమేమంట, మంచి మనసాక్షి ఉండాలి. చెప్పండి, మనసాక్షులు కల్మషం ఉంటే, బలహీనంగా ఉంటే ఆ ఉపదేశంలో కూడా ఏమొస్తుంది, బలహీనం వస్తుంది. మనసాక్షిలో మంచి మనసాక్షి ఉంటే ఉపదేశం కూడా మంచిగా వెళ్తుంది. హల్లెలూయా. తర్వాత 1 తిమోతి
మొదటి అధ్యాయం 18వ వచనం 19వ వచనం. నా కుమారుడువైన తిమోతి విశ్వాసమును. ఇప్పుడు ఉపదేశ సారములో మంచి మనసాక్షి ఉండాలి అని చెప్పినటువంటి పౌలు తిమోతికి చెప్తున్నాడు, నా కుమారుడువైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పౌలు గారు తిమోతికి రాస్తున్నప్పుడు ఏం సాక్ష్యం కలిగి ఉండాలంట? మంచి మనసాక్షి కలిగి ఉండాలట. అవునండి, ప్రతివారు పౌలు గారు మాత్రం కాదు, తిమోతి గారు కాదు, ప్రభువు బిడ్డలుగా ఉండే ప్రతివారు కూడా ఇట్టి మంచి మనసాక్షిని వారు కలిగి ఉంటే వారు దేవుని కొరకు ఘనకార్యాలు జరిగిస్తారు. తర్వాత 19వ వచనంలో అట్టి మనసాక్షిని కొందరు ఏం తోసేస్తారంట? మనసాక్షినే తోసివేసి, మంచి మనసాక్షిని తోసేసి ఉపశ్వాస విషయమైన ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. అప్పుడు ఫస్ట్ చెడేది ఏంటంటే మనసాక్షి. మనసాక్షి చెడిందంటే మనిషి చెడిపోతాడు. అప్పుడు మంచి మనసాక్షి ఇచ్చేది మన ప్రభు అయిన యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? కాబట్టి మొదటి తిమోతి మొదటి అధ్యాయం 18, 19 వచనాలు చదువుకున్నాం. అదే మొదటి తిమోతి 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలెను. ఏ మర్మము? విశ్వాస మర్మము. విశ్వాసం అనేది ఒక మర్మం అంట. పౌలు గారు చెప్తుండేది విశ్వాసం అనేది ఒక మర్మం. ఆ మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండాలంట. అప్పుడు గైకొనే వాళ్ళకు కూడా ఏం ఉండాలంట? పవిత్రమైన మనసాక్షి. వాక్యం వినేవాళ్ళకి పవిత్రమైన మనసాక్షి ఉండాలంట. పౌలు గారు చెప్తా ఉన్నారు. తర్వాత 4వ అధ్యాయం మొదటి తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై వివాహాన్ని నిషేధించుతారు. సత్య విషయమై జ్ఞానము గల నిశ్వాసులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలని చెప్పుచుంటారు. హల్లెలూయా. ఇంకా మనము మొదటి వచనం కూడా 2వ వచనం కూడా చదివితే ఎవరు వాళ్ళు అని అర్థమవుతుంది మనకి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని తేటగా చెప్తా ఉన్నాడు. కడవరి కాలంలో విశ్వాస భ్రష్టులు అవుతారంట. దయ్యాల బోధ ఏం బోధ? దయ్యముల బోధ యందు లక్ష్య పెడతారంట. అమ్మా, మీరు వింటున్న బోధ దేవుని బోధన, దెయ్యాల బోధనా? గమనించి వినాలా. బోధించే బోధనలన్నీ దేవుని బోధ కాదు. దయ్యాల బోధలు ఎక్కువైపోయినాయి. క్రీస్తుని తక్కువ చేసే బోధనలు ఎక్కువైపోయినాయి. క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించే బోధలు ఎక్కువైపోయినాయి. క్రీస్తు శరీర ధారణని ప్రశ్నించే బోధలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ దయ్యాల బోధ. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి.
అందుకే జాగ్రత్త. వాళ్ళంట అబద్ధికులంట. వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళకు ఉండటం వల్ల వివాహమును నిషేధిస్తారంట. వివాహాన్ని నిషేధించటం అంటే ఏంటి అర్థం అంటే, నువ్వు వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకోకుండా ఉంటేనే నువ్వు పరిశుద్ధుడు, వివాహం చేసుకోకుండా ఉంటేనే నువ్వు పరలోకం వెళ్తావు, వివాహం చేసుకోకుండా ఉంటేనే నువ్వు సేవ చేయగలుగుతావు. ఇంకా ఇట్లా చెప్తా ఉంటారు. మీ పాస్టర్ పెళ్లి చేసుకున్నాడు, మా పాస్టర్ పెళ్లి చేసుకోలేదు. ఓరే స్తోత్రం, హల్లెలూయా. మా పాస్టర్లంతా పెళ్లి చేసుకోలేని పాస్టర్లు, మీ పాస్టర్లంతా పెళ్లి చేసుకున్న పాస్టర్లు. చూడండి, గమనించండి, ఇక్కడ క్లియర్గా రాయబడింది, వివాహమును నిషేధిస్తారు. వివాహమును నియమించింది దేవుడు, ఇప్పుడు దేవుని నియమాన్ని ధిక్కరిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. వివాహమును నిషేధిస్తారు, వివాహాన్ని మానుకోమంటారు, వివాహ జీవితాన్ని కూడా అలక్ష్యం చేస్తారు. వివాహాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు వాత వేయబడిన మనసాక్షి గలవారు. వీరు అబద్ధికులు అవ్వడానికి, దయ్యాల బోధ వైపు తిరిగిపోవడానికి ఆస్కారం ఉంటుందంట. జాగ్రత్తగా ఉండాలి. నిషేధిస్తారంట. ఈ ఈ ఈ ఈ యొక్క దైవ నియమం కాదా వివాహం అనేది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే, వీడు ఉండొచ్చు అని అంటే అప్పుడు దేవుడికే బోధించగలవాడా? దేవుడికే జ్ఞానాన్ని నేర్పగలవాడా? అది గుర్తుపెట్టుకో. వివాహము చేసుకోవాలని దేవుడు నియమిస్తే దాన్నే వద్దంటే ఎట్లా? దేవుని చట్టానికి విరుద్ధమైనది, దేవుని నియమానికి అది ఆపోజిట్గా సాతాను యొక్క ప్రగాఢమైన పన్నాగం అది. అందుకనే వాళ్ళ మనసాక్షి వాత వేయబడింది. ఇప్పుడు మీ కమ్మి తీసుకొని వాత వేస్తే ఎట్లుంటుంది? బాగుంటుందా? సూపర్గా ఉంటుందా? ఎట్లుంటుంది వాత వేస్తే? అట్లా మనసాక్షి కూడా వాత వేయబడి ఉంటుందంట. మనసాక్షిని నొప్పించుకొని ఉంటారంట వాళ్ళు. గుర్తుపెట్టుకో, వివాహము దేవుడు చేత నియమించబడింది. వివాహం చేసుకోవాలా చేసుకోకూడదా అనేది వ్యక్తిగత పర్సనల్. దేవుడు కొంతమందిని అలాగా సమర్పించుకోమంటాడు, అది దేవుడు చెప్పాలి డైరెక్ట్గా. అలా చెప్పిన వారు సమర్పించుకొని ఉండొచ్చు, తప్పులేదు. కానీ వాత వేయబడిన మనసాక్షితో వాళ్ళు, మేము చూడు పెళ్లి చేసుకోవాలా మీరు కూడా చేసుకోకూడదు అంటే అలా కాదు, సరి అయినది కాదు. వివాహం అనేది పాపం అనుకుంటున్నారు చాలామంది. వివాహ వ్యవస్థని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. వివేచన లేని వారు, అజ్ఞానులు. జ్ఞానులు ఏం చేస్తారంటే, ప్రభు ఏం చెప్తాడో వాటన్నిటిని ఘనముగా ఎంచుతారు. రెండవది ఏం చేస్తారంటే, వాళ్ళు అనేక వస్తువులని కొన్నిటిని తినుట మానవలనని చెప్పి ప్రసంగం చేస్తారు. ఇది తినకూడదు, అది తినకూడదు, అలా మానాలని ప్రసంగం చేస్తారు. దీన్ని తీసుకొచ్చి విగ్రహాలకు అంటి పెట్టకూడదు, మళ్ళీ విగ్రహాలకి అంటి పెడతారు చాలామంది. హల్లెలూయా. వాత వేయబడిన మనసాక్షి. కాబట్టి ఇది అన్నమాట. తర్వాత 2 తిమోతిలో ఒక మాట, 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని కలుగుటకై నిన్ను చూడవలెనని అపేక్షించుచు విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నేను సేవించుచున్న దేవుని ఎడల. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 7 వరకు ఆపుదాం మనస్సాక్షి గురించి. తర్వాత రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో మనం ధ్యానం చేసుకుందాము. కాబట్టి తిమోతీలకు రాసిన పత్రిక వరకు మీకు తీసుకొని రావటం జరిగింది. ఇంకా రిమైనింగు తీతు, పేతురు, హెబ్రీ పత్రికల్లో కూడా
మనసాక్షి గురించి రాయబడి ఉన్నది. కనుక మనందరం కూడా లేచి నిలబడుదాం. మనసాక్షిని శుద్ధి చేయాలి. మనసాక్షిని కూడా యేసు కార్చిన రక్తము ద్వారా శుద్ధి చేయబడుతుంది. ఆయన మనసాక్షిని శుద్ధి చేసెను అని రాయబడినది. మన యేసన్న గారు రాసిన పాటలో యేసు రక్తము రక్తము అనే పాటలో 2వ చరణంలో మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను అనే ఈ మాట ఒక పాట పాడి ఈ దినపు బైబిల్ స్టడీ 40 దినాల ఉపవాస ప్రార్థన యొక్క మొదటి దినము మనము ముగిస్తూ అందరు కళ్ళు మూసుకుందాం. మాట్లాడిన, బోధించబడిన, వివరించబడిన మనసాక్షి కన్సైన్స్ కదా, కన్సైన్స్ అంటారు కదా, మనసాక్షి. అందరు కళ్ళు ముద్దామా? మనసాక్షి, అందరికీ మనసాక్షి ఉంది. యేసయ్యా, నా మనసాక్షిని బలపరచండి, నా మనసాక్షిని పరిశుద్ధపరచండి. వాత వేయబడిన మనసాక్షి కాదు, గాయమైన మనసాక్షి కాదు. నా మనసాక్షి నిర్మలమైనదిగా, పవిత్రమైనదిగా, మంచి మనసాక్షిగా మార్చు ప్రభా. అందరూ మనసాక్షిని శుద్ధి చేయమని అడుగుతామా? మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము 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 రక్తము. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ మనసాక్షి ద్వారా ఎదుటివారి మనసాక్షులు బలహీనం అవ్వకూడదు. మీ మనసాక్షి ద్వారా ఎదుటి వాళ్ళని నొప్పించకూడదు, ఎదుటి వాళ్ళను గాయపరచకూడదు, ఎదుటి వాళ్ళని బాధపరచనీయకూడదు.
బాధకు గురి చేయకూడదు. ఈరోజు ఎన్నో మనసాక్షిలో వేదన, ఆవేదన, మనసాక్షిలో హ్యాపీనెస్, సంతోషం లేదు. శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, కానీ ఆత్మలో వ్యాధి, మనస్సులో వ్యాధి, మనస్సాక్షిలో బలహీనం. కొన్ని మాటల వలన, కొన్ని చేష్టల వలన నీ ద్వారా ఇతరుల మనస్సాక్షి బలహీనపరిచారా, బలపరుస్తున్నారా? ప్రభు అడుగుతున్నాడు, నీ యొక్క మాటల ద్వారా, నీ మనస్సాక్షి ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఇతరుల మనస్సాక్షులు బలహీనులైన వారు బలపరచబడాలి. కల్మషమైన మనస్సాక్షులు పవిత్రపరచబడాలి. యేసు రక్తం మాత్రమే మనస్సాక్షిని శుద్ధి చేయగలదు. యేసు రక్తం మాత్రమే శుద్ధి చేయగలదు. థ్యాంక్ యూ లార్డ్. మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభా, మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభా. నీ రక్తంతో ఇక్కడ కూడి వచ్చిన, ఈ స్టడీలో, ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ అయిన ప్రతి వారితో మీరు సూటిగా మాట్లాడారు. హృదయపు లోతులో చొచ్చుకొని పోయినట్లు మాట్లాడారు. ఈ మాటల చేత పవిత్రమైన, నిర్మలమైన మనస్సాక్షులుగా మీరు మార్చండి. వెంబడించి నీ మాటల్ని మేము ఇంకనూ తేటగా, మేమింకను స్వేచ్ఛమైన మాటల్ని, మధురమైన మాటల్ని, ప్రాణములను తెప్పరిల్లజేసే మాటల్ని, ఆత్మలో ఆనందాన్ని కలిగించే మాటల్ని, ఆత్మలో పరవశించే మాటల్ని, సంతోషించే మాటల్ని మేము ఇంకను నేర్చుకొనుటకు, నింపుకొనుటకు మా గట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు నుంచి వెంబడించి 40 దినములు ఉపవాస నిష్ఠ చేస్తూ నీ పాదాలని పట్టుకొని గోజాడాలని, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మేము రూపాంతరం చెందాలని, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలని, ఆత్మీయులు అవ్వాలని, దేవా మాలో నచ్చనివి, మాలో ఉన్న బలహీనతలు అన్నిటినీ తొలగించి నీ ఆత్మతో, నీ శక్తితో మమ్మల్ని సంపూర్ణులుగా చేయబోతున్నారు. నాయనా, గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఈ దినమందు ప్రారంభించి ఉన్నాం. ప్రతిరోజు నీ మందిరములో ప్రార్థనలు జరగాలి. సమస్త జనులకు ప్రార్థన మందిరం ఇది. ప్రార్థనలు జరగాలి. స్థలంలో వెంబడించి ప్రార్థించి ఆత్మల్ని పంపించండి. భారం కలిగిన వారిని పంపించండి. వారు మనస్సాక్షితో మాట్లాడండి. కూడి వచ్చిన అందరినీ పేరు పేరున తనితనిగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చివరి ప్రార్థన దైవజనులు వచ్చి ఇక్కడ వచ్చిన వారిని బట్టి 40 రోజులు జరగనై ఉన్న ప్రార్థన బట్టి వారు ప్రార్థన చేసి సరిగ్గా 12:30కు ముగిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. మనం ముగించుకుందాం. అందరూ కూడా తలలో ఉంచుదాం. ఎందరందరూ ఈరోజు ఈ ప్రార్థనలో కలుసుకున్నారు కాబట్టి వాక్యాన్ని విన్న మీరు దేవుని సన్నిధిలో నా మనస్సు నీ మనస్సుగా మార్చబడునుగాక. భక్తుడు పాడుతున్నాడు, నా మనసంతా నీవే యేసయ్యా, నాలో నీవు ఉండాలని, నేను నీలో ఉండాలని, అది కూడా ప్రభు ఆ కడ వరకు నేను ఉండాలి.